ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని ఉంటే అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉన్నట్టే, అవని లేకపోతే అష్టదరిద్రాలు మన నెత్తిన పెట్టుకున్నట్టే. నా బంగారానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు శ్రీకర్. నీ నిర్ణయాన్ని బట్టే మా నిర్ణయం ఉంటుంది. కొన్ని విషయాల్లో కోపం ఉన్నా తను లేకపోతే మాత్రం నాకు జీవితం లేదనిపిస్తుందమ్మా. జరిగినవన్నీ ఒక పీడకలలాగా మర్చిపోయి అవనిని మన ఇంటికి తీసుకొని వచ్చేద్దాం. మళ్ళీ మేం కలిసి కొత్త జీవితం, కొత్త ప్రయాణం మొదలు పెడతాం. ఈ మాటను వినాలని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను నాన్న. సరే, నువ్వే తనని కావాలి అనుకున్నప్పుడు మేమెందుకు వద్దనాలి? రేపే వెళ్ళి అవనితో మాట్లాడదాం. అన్నీ సవ్యంగా జరిగితే రేపే అవనిని మన దగ్గరికి తీసుకొచ్చుకుందాం. మనకు మళ్ళీ మంచి రోజులు మొదలైనట్టే. అందరం సంతోషంగా భోంచేద్దాం. వసంత, వడ్డించవే. కూర్చోరా. కూర్చోండి. అంతా సవ్యంగా జరిగిపోతే ఈ నిహారికెందుకు? ఏదో ఒకటి చెయ్యాలి. నేను టచ్ చేయొచ్చా? 1 kiss. పెళ్లి కావాల్సిన అమ్మాయి మీరు పద్ధతిగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి. ఏం చేస్తున్నావు బేబీ? రాహుల్ ఫోటో చూస్తున్నావా? అటువంటిదే. ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక కాబోయేవాడు కళ్ళ ముందుకి కళ్ళలోకి వస్తుంటాడు. దట్స్ న్యాచురల్. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇక నీ నుంచి అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలనుకుంటున్నావు మాకు తెలిస్తే నేను ఆ పనిలో పడిపోతాను. అదే మాయా, ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫ్యాషన్ అయిపోయాయి, కల్చర్లో భాగమైపోయాయి కదా. అటువంటి రిక్వైర్మెంట్స్ నీకేమైనా ఉంటే చెప్పమని అంటున్నారు. నువ్వు దేనికి మొహమాట పడకు, నేను దేనికి వెనకాడను. గెస్టుల దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ వరకు యాజ్ యూ విష్ తల్లి. నెక్స్ట్ మంత్ 15th కదా, లాట్ ఆఫ్ టైమ్ ఇస్ దేర్. డోంట్ వరీ. ఏం చేయాలో చెప్తాను, మీరు వెయిట్ చేయండి. ఓకే? ఓకే అమ్మా. డోంట్ వరీ డాడ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అన్ని విషయాల్లో ఎంతో క్లారిటీగా ఉండే నేను మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి ఎందుకింత కన్ఫ్యూజన్లో పడ్డాను? అవని ఉంటే అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉన్నట్టే, అవని లేకపోతే అష్టదరిద్రాలు మన నెత్తిన పెట్టుకున్నట్టే. కొన్ని విషయాల్లో కోపం ఉన్నా తను లేకపోతే మాత్రం నాకు జీవితం లేదనిపిస్తుందమ్మా. ఇంటి ముందుకొచ్చి ఆలోచిస్తారేంటి పెద్దావిడ గారు? నువ్వు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు కదా శ్రీకర్. అవునమ్మా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. సెకండ్ థాట్ ఏమైనా ఉంటే చెప్పు. ఒకడు బాగుపడతాడన్నా, పైకి ఎదుగుతాడన్నా కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగడంలో నీ తర్వాత ఎవరైనా. ఇదిగే రాత్రి ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడని నిహారిక ఉద్దేశం, అంతే తప్ప మరొకటి కాదు. బాబాయ్,
ఇది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం. బాగా ఆలోచించుకో. అవునరా తమ్ముడు, ఈసారి అవనిని అంటించుకున్నావంటే జీవితాంతం వదిలించుకోలేవు. ఇంకాగనమ్మా మీరు. వాళ్ళ లైఫ్ గురించి వాడికి తెలియదే ఏంటి? ఏంటి ఈ మధ్య అందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు? కలిసిపోదామని వచ్చామమ్మా. రోజు బయట కలుస్తూనే ఉన్నాంగా. కలుసుకోవడం కాదమ్మా. మరి 2 కుటుంబాలు మందు సోడల్లా మిక్సింగ్ అయిపోదామని వచ్చాం. ఏంటి? మీతో మాట్లాడాలమ్మా. లోపలికి రావచ్చా? రండి. రండి. అవని, అవని. ఆహా, పెద్ద కొంపే. మీరంతా నా ఇంట్లోకి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు వచ్చిన విషయం తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. ఏంటి విషయం? జరిగిన గొడవలేవో జరిగిపోయాయి. అవన్నీ మర్చిపోదాం. అందరం కలిసిపోదాం. మీరు చెప్పింది నిజమేనా? లేదా లేదా మేమేదైనా కలగంటున్నామా? కల కాదు సుజాత గారు, పెద్దావిడ గారు చెప్పింది నిజమే. అవునా బావా? అవును, అందరం నిర్ణయించుకునే వచ్చాం. ప్రతిసారి మీరు చిన్న చిన్న గొడవలతో విడిపోయి దూరం అవుతున్నారమ్మా. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదు. దూరం అవుతున్నానో దూరం చేసుకుంటున్నానో అర్థం కావడం లేదు. ఏదేమైనా నీతో పాటు ఆ శిక్ష నేను అనుభవిస్తున్నాను. అందుకే ఇలా అందరం వచ్చాం. నిన్ను తిరిగి మా ఇంటి కోడలుగా తీసుకువెళ్దామని వచ్చాం. ఇది నేను నమ్మలేకపోతున్నాను. చూడమ్మా, ఎంత ఖరీదైన వస్త్రమైనా విడవక తప్పదు. ఎంత ఖరీదైన కారెక్కినా దిగక తప్పదు. ఎంత ఎత్తుకెదిగినా కూడా నేల మీదకి రాక తప్పదు అన్నట్టు, ఎంత గొప్పవాడైనా సరే, భర్త అయినా సరే తప్పు తెలుసుకుని భార్య దగ్గరికి రాక తప్పదమ్మా. మీ దగ్గర నుంచి ఇటువంటి మాటలను, ఇంత మంచి శుభవార్తను వింటానని అనుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం మేడం? మంచి ముహూర్తంలో బయలుదేరి వచ్చాం. తొందరగా బట్టలు సర్దుకుని రండి. మీ అత్తగారింటికి వెళ్ళిపోదాం.